జరిగింది. సో వెళ్ళాము కళ్యాణానికి, నాకున్న దాంట్లో ఏదో నేను హెల్ప్ చేసిన, అంటే హెల్ప్ కూడా కాదు, కృతజ్ఞత. సో అదంతా ఏంటి, వచ్చిన వెంటనే ఇక్కడ పనులు మొదలెట్టాం. ఏం పనులు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. సో హెల్త్ ఇన్సూరెన్స్ నేను మన చరణ్ గారితో మాట్లాడటం జరిగింది. 600 మంది కుటుంబాలు ఉన్నారు, ఉపాసన వదిలితో మాట్లాడటం జరిగింది. సో ఆ ప్రాసెస్ జరుగుతుంది. మన యూనియన్ నుంచి అన్ని కలెక్ట్ చేస్తున్నారు. సో ఎంతమంది సీనియర్స్ ఉన్నారు, అంటే ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తక్కువ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పెళ్ళి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తున్నారు. ఒక ప్రాసెస్ నడిచేసింది. తర్వాత ల్యాండ్ ప్రాసెస్ కూడా నడుస్తుంది. సో ఈ క్రమంలో నాకు మన యూనియన్లో నుంచి మా సుమలత గారు, మన యూనియన్ మెంబరు, కొరియోగ్రాఫర్ సుమలత గారు, ఆయిషాని పిలుస్తాం. తినే ఏదైతే చెప్పిందో అవన్నీ నిజాలు. ఇక్కడ ఏంటంటే స్టేటస్ పెట్టుకోవడం అనేది నేను తప్పనట్లేదు. ఒక సంస్థ ఒక రూల్ పెట్టుకున్నప్పుడు ఆ రూల్ దాని మీద ఎక్కించేంత వరకు బయట పెట్టకూడదు. సో అది పెట్టినందుకు నేను ఫోన్ చేసి మాట్లాడటం, సారీ ఆయన ఏమంటారు, నేను ఫోన్ చేసి కమిటీ దాంట్లో పెట్టాం. ఏది దాంట్లో ఉంది కమిటీ దాంట్లో నేను కూడా వాయిస్ నోట్ పెట్టాను. ఏం వాయిస్ నోట్ పెట్టానంటే, మన యూనిట్కి సంబంధించిన విషయాలు బయటికి వెళ్తున్నాయి, అది బోర్డులు పెట్టకముందే పెడుతున్నారు, ఆ విషయాలని పెట్టద్దని చెప్పి తీసుకొచ్చేయని చెప్పి నేను పెట్టేసిన తర్వాత కొంతసేపటికి ఫోన్ వచ్చి నా చేతిలో లేదు, మా అబ్బాయి చేతిలో ఉంది. నేను ఫోన్ చేస్తున్నాను. సిరాజ్ ఎత్తాడు, మా అబ్బాయి ఎత్తి స్పీకర్ ఆన్ చేయరా అన్న. ఆన్ చేయగానే ఆయన ఎత్తుకోవటమే, మీరు తీసేయమన్నారంట కదా అంటే, అవునన్నా తీసేసేయండి, అది యూనియన్కి సంబంధించింది కదా, దాన్ని తీసేయని చెప్తే నువ్వు ఎవరు చెప్పడానికి అన్నాడు. సో అనగానే నేను యూనియన్ ప్రెసిడెంట్ అంటే అని చెప్పాను. అనగానే అక్కడి నుంచి ఆయన ఇది 10:30 ఆ టైంలో ఇంకా ఆయన లాంగ్వేజ్ మారిపోయింది. ఆయన తిట్టడం స్టార్ట్ చేశాడు. చేస్తే నాకు కోపం వచ్చింది. నేను అరిచాను, అన్న ఇలా మాట్లాడకూడదు, తప్పు, ఇది చాలా తప్పు అని చెప్పాను. ఏం చేస్తాను అంటే ఆయన ధోరణిలో ఆయన స్టార్ట్ చేశాడు. నేను ఫోన్ కట్ చేసి పైకి లేచి నేను మాట్లాడతానంటే, మా మిసెస్ ఉంది యూనియన్కి సంబంధించింది కాబట్టి యూనియన్తోనే మాట్లాడు అన్నారు. ఓకే ఐషా అని చెప్పి మళ్ళీ యూనియన్ వాళ్ళకి ఫోన్ చేసి, రేపు మార్నింగ్ జనరల్ బాడీ మీటింగ్ పెడుతున్నాను, సారీ కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతున్నాను రండి అన్నారు. వచ్చాము, ఆయన్ని పిలిపించాము. నాతో పాటు కొరియోగ్రాఫర్స్ కూడా పిలిపించిన తర్వాత మాట్లాడిన తర్వాత ఆయన నా తప్పైపోయింది, నేను చేశాను అన్నారు. సరే చేశారు కదా, ఇప్పుడు ఏం చేద్దామని మాస్టర్లు అందరిని అడిగాను, కమిటీని కూడా అడిగాను. ఎవరు చేసినా తప్పే. లాస్ట్ జనరల్ బాడీ మీటింగ్లో, దానికి ముందు జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఎవరు తప్పు చేసినా కూడా ఇలానే జరుగుతుంది. మీరు లాస్ట్ టైం మీరు తప్పు చేయకపోయినా లక్ష్యపరిస్తే యూనియన్ని గౌరవించి మీరు కట్టేసుకుని వెళ్ళారు, బట్ ఇతనికి కూడా అలానే ఉండాలని చెప్పి అందరు నిర్ణయించుకొని తనకి ఒక ఫైన్, ఏదైతే రూల్స్ ఉన్నాయో బయట నుంచి తీసి మినిట్స్ బుక్స్లో ఏది పెట్టారో 5 పర్యాలు ఏదో ఉందో అదంతా వేశారు. వేసిన తర్వాత